వాళ్ళు హనుమని పంపించి ఓషధులు తెప్పించుకుందాము అని ఆలోచిస్తున్న సమయంలో ఒక భయంకరమైనటువంటి పెద్ద గాలి ఒకటి బయలుదేరింది. ఏమిటి ఇంత పెద్ద గాలి, మళ్ళీ ఎవరైనా రాక్షసుడు వస్తున్నాడా అని వాళ్ళు విస్మయులై చూస్తున్నారు. బంగారు రెక్కలను అల్లారుస్తూ ఆ 100 యోజనముల సముద్రం నుంచి ఆకాశంలో మెరిసిపోతూ ఆతత పక్షమార్త రజకంపిత పూర్వికాచల వ్రాత మహర్ణవుడు అంటారు మహాభారతంలో. ఆయన రెక్కలు అల్లారుస్తుంటే వేదనాదాలు వినపడుతుంది. అటువంటి వేదనాదం వినపడే రెక్కలు అల్లారుస్తూ గరుత్మంతుడు వస్తున్నాడన్న భయం చేత సముద్రంలో ఉన్నటువంటి పాములు కూడా అడుక్కి పారిపోయేటట్టుగా ఒక్కసారి బంగారు స్వరూపంతో మెరిసిపోతున్నటువంటి వైనతేయుడైన గరుత్మంతుడు యుద్ధభూమిలో రామలక్ష్మణులు పడిపోయిన చోటికి వచ్చి కిందకి దిగాడు. వాళ్ళ శరీరములకు పట్టినటువంటి అస్త్రరూపమైనటువంటి నాగములన్నీ గరుత్మంతుణ్ణి చూసి భయపడి విడిచిపెట్టి పారిపోయాడు. ఒక్కసారి రామలక్ష్మణులు ఇద్దరూ పూర్తి స్వస్థతని పొంది ఆ గరుడు ఎంతో సంతోషంగా రామలక్ష్మణులు ఇద్దరినీ తన యొక్క చేతితో ఇలా నిమిరేటప్పటికి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి గాయములన్నీ కూడా పోయి పూర్వం ఎలా ఉండేవారో అటువంటి స్థితిని పొందేసి పూర్వం ఉన్నటువంటి బలం, పూర్వం ఉన్నటువంటి శక్తి కన్నా ఇప్పుడు ద్విగుణీకృతమైన శక్తితో, ద్విగుణీకృతమైన బలంతో లేచి నిలబడ్డారు.